విశాఖకు మరో ఐటీ క్యాంపస్ రాబోతోంది. ఇన్ఫోసిస్ క్యాంపస్కు 20 ఎకరాల భూమిని కేటాయిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. లిఫ్ట్ పాలసీ కింద భూమి కేటాయించాలని నిర్ణయించింది. విశాఖకు మరో ఐటీ క్యాంపస్ రాబోతోంది. ఇన్ఫోసిస్ క్యాంపస్కు 20 ఎకరాల భూమిని కేటాయిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. లిఫ్ట్ పాలసీ కింద భూమి కేటాయించాలని నిర్ణయించింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి సత్య చెబుతారు. సత్య, విశాఖలో ఇన్ఫోసిస్ కు క్యాంపస్ ఏర్పాటుకు సంబంధించి 20 ఎకరాల భూమిని ఎకరం 99 పైసలు చొప్పున కేటాయిస్తూ లిఫ్ట్ పాలసీ కింద భూములు కేటాయిస్తూ కొద్దిసేపు క్రితం ఇవ్వడం జరిగింది. మొత్తం 750 కోట్ల పెట్టుబడులతో ఈ ప్రాజెక్టు రాబోతుంది. 7,000 ఉద్యోగాలు, అంటే ఎకరానికి 7,000 మొత్తం 20 ఎకరాలు కలిపి 7,000 ఉద్యోగాలు లక్ష్యంగా ఇన్ఫోసిస్ ప్రణాళికను తో ఈ ఉద్యోగాలు ఈ కంపెనీ పెట్టబోతోంది. ఎండాడ హిల్ లో ఐటీఈఎస్ క్యాంపస్ ను ఏర్పాటుకు సిద్ధమవుతోంది. ఇక విశాఖను ఐటీ హబ్ గా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ఇప్పటికే చర్యలు తీసుకుంటోంది. 2029 జనవరి నాటికి ఇన్ఫోసిస్ ఫేజ్ 1 ఇక్కడ పూర్తి చేయబోతోంది. మొత్తం ప్రాజెక్టు 6 ఏళ్లలో పూర్తయ్యే విధంగా కూడా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఉత్తర్వుల్లో ఆదేశించింది. ఇక అవసరమైతే అదనంగా ఒక 2 ఏళ్లు పొడిగింపు కూడా అవకాశం ఇస్తామని పేర్కొనడం జరిగింది. అయితే మొత్తం గ్రీన్ క్యాంపస్ ఏర్పాటుకు 100% గ్రీన్ పవర్ ను ప్రభుత్వం సరఫరా చేసేందుకు అవసరమైన ఏర్పాట్లు కూడా చేయాలని అధికార యంత్రాంగాన్ని ఆదర్శించింది. అదే మెట్రో కనెక్టివిటీ కోసం దగ్గరలో మెట్రో స్టేషన్ ఉండేలాగా కూడా చర్యలు తీసుకోవాలి రానున్న మెట్రో ప్రణాళికలో అని కూడా ప్రభుత్వం ఆ ఉత్తర్వుల్లో స్పష్టంగా పేర్కొంది. రోడ్లు, నీరు, విద్యుత్తు సహా ఇతర మౌలిక వస్తువులు కూడా కల్పించాలని, ఏపీఐసి ద్వారా ఇన్ఫ్రాస్ట్రక్చర్ మౌలిక వస్తువులు అభివృద్ధి చేయాలని కూడా స్పష్టంగా పేర్కొనడం జరిగింది. సుమారు 10,000 సీటర్ల క్యాంపస్ ను ఏర్పాటు చేయాలని కూడా స్పష్టంగా ఉత్తర్వుల్లో పేర్కొనడం జరిగింది. వైజాగ్ ను అంతర్జాతీయ ఐటీ కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం దృఢ నిశ్చయంతో ఉంది. గతంలో ఇదే విధంగా మరికొన్ని కంపెనీలకు 99 పైసలకు లిఫ్ట్ పాలసీ కింద భూములు కేటాయించినప్పుడు వైసీపీ వివిధ వర్గాల నుంచి, వివిధ ప్రాంతాల నుంచి కూడా కేసులు వేయించింది హైకోర్టులో. అప్పట్లో హైకోర్టు కూడా ఈ విధంగా కేసులు వేసుకుంటూ పోతే కంపెనీలు ఎలా వస్తాయి, బెంగళూరు, హైదరాబాద్ తరలిపోతాయని కూడా తీవ్రంగా స్పందించిన పరిస్థితులు కూడా మనం చూసాం. కాబట్టి లిఫ్ట్ పాలసీ కింద ఇప్పుడు ఈ ఇన్ఫోసిస్ కు కేటాయించడం అనేది విశాఖకు ఒక కొత్త మణిమకుటం, కొత్త కంపెనీ రావడం ఒక రకంగా ఐటీ రంగానికి, విశాఖ ఐటీ రంగానికి చాలా కీలకమైన పరిణామంగా మరి భావించాల్సి ఉంటుంది. స్వామి, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ సత్య.